అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాదవ్ వాసవి. అండ్ ఇది వచ్చేసి డే 1 ఇన్ సలాలా. మేమైతే మార్నింగ్ 3 o'clockకే రీచ్ అయ్యాము సలాలాకి అని మీకు చెప్పాను కదా. అయితే ఇంకా మార్నింగ్ 3 o'clockకి రీచ్ అయ్యాక ఇంకా రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ 11 o'clockకి లేచాము. లేవగానే చాలా ఆకలి వేసింది. ఇంకా బ్రెడ్ ఉన్న పీనట్ బటర్ అయితే కొనుక్కొని వచ్చేసి టోస్ట్ చేసుకొని తినేసాము. తర్వాత 12 o'clockకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకొని 1 లోపు లంచ్ అయితే మొత్తం ఫినిష్ చేసి ఇంకా రెడీ అయ్యి ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. అయితే ముందుగా వర్షం చాలా పడుతుందని అంబరిల్లాస్ అయితే తీసుకున్నామన్నమాట. డార్జీ అనే బీచ్కి అయితే వచ్చేసాము. ఈ బీచ్ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపించింది. కానీ వాటర్ దగ్గరికి అయితే వెళ్ళనివ్వట్లేదు. అక్కడ చాలామంది మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు విజిల్ వేసి వాటర్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. కానీ మేమే కాసేపు వాటర్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేశాక ముందుకెళ్తే పింక్ పాండ్ను ఇంకా గ్రీన్ పాండ్ ఉందని చెప్పారు. అయితే చూడ్డానికని వెళ్తున్నాము. కానీ వెళ్తున్న ఈ ప్లేస్లో మాకైతే చాలా వరకు వంటలు కనిపించాయి. చూస్తున్నారు కదా, ఇది గ్రీన్ పాండ్ అంట. అసలు పింక్ పాండ్ అనేది లేనే లేదు అక్కడ. మేమైతే వెళ్ళాము, మొత్తం చూసామన్నమాట. అదేంటి అసలు అక్కడ మాకు చూపించిన వీడియోస్లో ఒకలాగుంది, మేము చూసింది ఒకలాగుంది. అండ్ ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అవుతుంటే చూస్తున్నారు కదా, వంటలు అయితే అన్నీ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. ఇలా అన్నీ ఒకటేసారి వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. నేనైతే క్యాప్చర్ చేశాను, చూడండి. ఇంకా అక్కడ బీచ్ ఎంజాయ్ చేసి ముందుకు వస్తే ఇక్కడైతే ఎన్ సహా నూట్ అన్నమాట. ఇదైతే చాలా బాగా అనిపించింది. అక్కడేమో వాటర్ చాలా బాగా ఎంజాయ్ చేసాం కదా, ఇక్కడికి వచ్చేసాక మొత్తం గ్రీనరీయే ఉంది. అయితే యాక్చువల్లీ ఇలాంటి ప్లేస్లు అయితే ఇండియాలో ఉంటే ఇంత ఫేమస్ అయ్యేటివి కాదు నాకు తెలిసి. నేను వెళ్ళాక చూపిస్తాను. అసలు యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాక మీకు ఓన్లీ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది కనిపిస్తుంది. దానికే దీన్ని ఎంతకింత ఫేమస్ చేశారో నాకు అర్థం కాలేదు. కానీ చాలామంది విజిట్ చేస్తున్నారు. ఓకే, కాకపోతే మొత్తం గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా చాలా బాగా అనిపించింది. అండ్ మేము వెళ్తున్న ప్లేస్లో అయితే చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా వర్షం అయితే పడుతూనే ఉంది కంటిన్యూస్గా. చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నా కూడా చిరాకు అనేది వచ్చేలాగా పడుతున్నాయి వాటర్ అయితే. అండ్ చూస్తున్నారు కదా, గ్రీనరీ అయితే ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయింది. అండ్ నేనైతే లోపలికి వెళ్తే వ్యూ ఎలా ఉంటుందో, అసలు ప్లేస్ ఏంటి, ఎందుకు వెళ్తున్నామో అని తెలియదు. కానీ లోపలికైతే వెళ్ళిపోయాము. కానీ లోపలికి వెళ్ళి చూస్తే నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను.
చూస్తున్నారు కదా, ఇంతకుముందు కింది నుంచి చూసిన ప్లేస్ని ఇప్పుడైతే పైకి నుంచి చూస్తున్నాం అన్నమాట. ఈ ప్లేస్ నుంచి చూస్తుంటేనైతే అసలు గ్రీనరీ అయితే చాలా బాగుంది కదా. అండ్ మేమైతే ఇక్కడ నుంచి కొండలను చూస్తుంటే మొత్తం ఫాగ్ అయితే ఇలా వస్తుంది, ఇటు వర్షం పడుతుంది, అటు ఫాగ్ అయితే చాలా ఫామ్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది. ఈ ప్లేస్ మొత్తం గ్రీనరీ తోటే ఎక్కువగా ఉంది. అండ్ మేము పైనుంచి చూసినప్పుడు ఒక ప్లేస్లో అయితే వాటర్ ఫ్లో అనేది కనిపిస్తుంది. పైనుంచి చూడగానే అదైతే చాలా బాగా అనిపించింది. అయితే మళ్ళీ కిందికి వచ్చేసి ఇంకా ఈ వాటర్ ఫ్లో దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ మేమైతే నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము, కానీ ఆ ప్లేస్ని వర్షం పడుతుందని చెప్పేసి క్లోజ్ చేసేసారంట. అయితే ఇదైతే మా డే 1 వీడియో అండి. ఇంకా డే 2, డే 3 అయితే నేను అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.